कृष्णं वन्दे जगद्गुरुं साई कृष्णं वन्दे जगद्गुरुं। ॐ सदानिम्बवृक्षस्य मूलाधिवासा सुभाषायणं दिव्याप्यप्रियं कल्पवृक्षादिकं साधयन्तौ नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं साईनाथं। శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణలో మాటిన క్షేత్రపతి అయినటువంటి ఆ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజుల సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించారు. మద్గురుదేవుడు కేశవానంద స్వాముల వారి పాద ప్రణామాలు అర్పిస్తూ శ్రీ వేదవ్యాస భగవానునికి సాష్టాంగ దండ ప్రణామాలు అర్పిస్తూ శ్రీ మహాభారత కావ్యానికి ప్రణమించి ప్రణవాత్మ పరమాత్మ స్వరూపమైన మీకందరి శిరస్సు నమస్కరిస్తూ శ్రీమార్గంలో భాగంగా మనము శ్రీ మహాభారతంలో శాంతి పర్వాన్ని చర్చిస్తున్నాము. సాయిరాం తల్లి దేవుడు చల్లగా. ఒకరోజు ఎంత చర్చించుకోవాలో రాజధర్మాల గురించి ధర్మరాజు భీష్మ పితామహుని దగ్గర అడిగి తెలుసుకున్నాడు. సాయం సంధ్యాకాలం అయింది. దాంతో ఇంకా మేము సెలవు తీసుకుంటాము స్వామి, మళ్ళీ రేపు వచ్చి మరి కొన్ని సందేహాలు ఉన్నాయి వాటిని నెరవేర్చుకుంటామని చెప్పేసి అందరూ కలిసి వెళ్ళిపోతారు. సాయంత్రం మరుసటి రోజు పొద్దున్నే వచ్చారు ధర్మరాజు, ఇతర తన తమ్ముళ్ళు, శ్రీకృష్ణ పరమాత్మ, పాండవులు, చాలా మంది కూడా అక్కడ మునులు, నాడుగులు, తుమ్ముడు ఇలాంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఉన్నారు. రెండవ రోజు వచ్చిన తర్వాత ప్రభాత కాలంలో భీష్మ పితామహునికి నమస్కరించి ధర్మరాజు ప్రశ్న వేయడం మొదలుపెట్టాడు. భీష్మ పితామహ, రాజు ఏమిటి తేడా, ఏమిటి గొప్ప? మనుషులందరితో పాటు అతడు కూడా తింటున్నాడు, త్రాగుతున్నాడు, జనన మరణములు సమానమే. అతని జీవన విధానం ఇతర మనుషుల జీవన విధానం ఒకటే. అలాంటప్పుడు రాజుగా అతడు ఏ విధంగా సామర్థ్యాలు పొందుతున్నాడు? రాజుగా అతడు ఏ విధంగా సామర్థ్యం పొందుతున్నాడు? కారణమే అతడు గొప్పవాడు ఎట్లా అయ్యాడు అని భీష్మ పితామహుడు అడిగాడు. అడిగితే దాని సమాధానంగా భీష్మ పితామహుడు చెప్తున్నాడు. వాస్తవానికి ధర్మనందన, కృతయుగంలో రాజు లేడు. ఎందుకంటే ఆ కాలంలో ధర్మం 4 పాదాల్లో ఉండేది. ఏ అశాంతి లేదు, ఏ అరాచకాలు లేదు. ఏదో శుభ్రంగా ధర్మబద్ధంగా ఆ కాయలు, పండ్లు, కందములు ఆశించుకున్నారు. గంగాజలం ప్రవహిస్తూ ఉంటుంది. తృప్తిగా తాగేవాళ్ళు, తినేవాళ్ళు, ఉండేవాళ్ళు, తపస్సు కూర్చున్నారు. ఎవరి గురించి ఎవరికి ఇబ్బంది లేదు.
ఎవరికి పోటీ అనేది కానీ ఇవన్నీ కూడా మాయా ప్రభావం ఉండేటువంటి అధర్మ భావంతో వచ్చినటువంటి పోటీలన్నిటికీ అతన్ని అధిగమించాలి నేను అని, అతన్ని అణచివేయాలని, నేనే గొప్ప కావాలని, ఇవన్నీ కూడా మాయా ప్రభావంతో వచ్చినటువంటి భావాలు. కాబట్టి ఏర్పడకపోయి ఏమీ లేవు, రాజుతో అవసరం లేకుండా పోయి ఇంకా తదనంతర యుగాలలో త్రేతాయుగానికి వచ్చేటప్పటికి ఒక పాదం ధర్మం పడిపోయింది, 3 పాదాల ధర్మం మించింది. అప్పుడు కొద్దిగా అరాచకాలు ఎక్కువైనాయి, దౌర్జన్యాలు, దోపిడీలు ఇవన్నీ కూడా ఒకరికొకరు హింసించుకోవడము, దోచుకోవడం ఒకరికి ఒకరు, ఇటువంటి పరిస్థితులు ఏర్పడడంతో ఇంద్రుడు మొదటి నాయకత్వం వహించి దేవతలను వెంట పెట్టుకుని బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళాడు. ఇంద్రుడు, స్వామి బ్రహ్మదేవ, భూలోకంలో ప్రజలు నరుల మధ్య అధర్మం ప్రబలుతో దాన్ని కట్టడి చేయవలసిన దానికి బాధ్యతను స్వీకరించాలి అని బ్రహ్మదేవుడు. ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు తొలగిపోయి ధర్మబద్ధంగా అందరూ ప్రశాంతంగా ఒకరు సహకరించుకుంటూ జీవించే విధానం కావాలి. దానికి ఏం చేయాలి మీరు నిర్ణయించండి అని బ్రహ్మదేవుడితో మొదలుపెట్టుకున్నారు ఇంద్రాది దేవుడు. అప్పుడు బ్రహ్మదేవుడు 1,00,000 అధ్యాయాలతో నీతి శాస్త్రాలు రాస్తారు. ఒక నీతి శాస్త్రాన్ని ఎన్ని అధ్యాయాలు? 1,00,000 అధ్యాయాలు. 100,000 అధ్యాయాలు చెప్పారు. 100,000 అంటే ఎంత? 1,00,000 అధ్యాయాలతో పెద్ద నీతి శాస్త్రాన్ని రచించినాడు బ్రహ్మదేవుడు. దాన్ని సరిచేయడం కోసం రుద్రుని చూపించినాడు. ఇది సరిపోతుందా లేదా అని పరమశివుని సూచించాడు బ్రహ్మదేవుడు. అలా సూచిస్తే రుద్రుడు దాన్ని అంతా స్టడీ చేశాడు. చదివి దానిని చాలా విస్తారంగా ఉంది, అందరూ చదవలేదు అని చెప్పేసి 1,00,000 అధ్యాయాలతో ఉన్నటువంటి ఆ నీతి శాస్త్రాన్ని 10,000 అధ్యాయాలు కుదించినాడు. 10,000 అధ్యాయాలు కుదించినాడు. ఆ 10,000 అధ్యాయాన్ని తీసుకున్నటువంటి దేవతలు మొదట ఇంద్రుడు చదివినాడు. దాన్ని ఇంద్రుడు చదివి అయ్యో ఇది కూడా పెద్ద దేవత ఉంది, ఇది కూడా కష్టమే మానవులకు అని చెప్పేసి 5,000 అధ్యాయాలను సంక్షిప్తం చేస్తాడు. 10,000 అధ్యాయాలు 5,000 అధ్యాయాలు తీసుకొచ్చాడు. తర్వాత బృహస్పతి దాన్ని మళ్ళీ చదివినాడు. ఈ చూడు గురుదేవ సరి చేసినాను లేదా, చెప్పినానా లేదా, సరిగా రచించినాను లేదా. బృహస్పతి గురువు కదా దేవతలు, కాబట్టి ఫస్ట్ ఇంద్రుడు చదివినప్పటికీ ఇంద్రుడిపై గురువు దగ్గర పెట్టాల్సిందే. బృహస్పతి దాన్ని మళ్ళీ స్టడీ చేశాడు. స్టడీ చేసి దాన్ని మళ్ళీ 5,000 నుంచి 3,000 తగ్గించాడు. వేదాలు ఉపనిషత్తులాగా నీతి శాస్త్రాన్ని అందరూ స్టడీ చేసి దాన్ని అర్థం చేసుకుని అవకాశం పడడానికి కష్టమని చెప్పేసి 1,00,000 అధ్యాయాలతో ఉన్నటువంటి దానిని ఏం చేశారంటే రుద్రుడు 10,000 గురించితే 10,000 అధ్యాయాలు, ఇంద్రుడు 5,000 గురించితే బృహస్పతి 3,000 అధ్యాయాలు. తర్వాత బృహస్పతి గురువు దేవతలకు, అలాగే రాక్షసులు గురువు శుక్రాచార్యుడు దాన్ని తీసుకున్నాడు. ఒకసారి నేను చూస్తాను. చూసి గురువులు వాళ్ళకి దేశాలు ఉండవు, ఎప్పటికీ పెట్టుకోండి. గురుస్థానంలో ఉంటే గురువుని ఉద్దేశించేది వాళ్ళకి గురుస్థానం రాలేదు. అలా పోటీలు ఉన్నాయి గురువుల మధ్య. వాస్తవానికి ఆ గురువు చెప్పినా లోక కళ్యాణం గురించి చెప్తాడు, ఈ గురువు చెప్పినా లోక కళ్యాణం గురించి. అందరూ ధర్మాన్ని పాటించమని బోధిస్తారు. ఆ స్థితికి వచ్చినటువంటి వారు సద్గురువు కిందికి లెక్క. లేదా అతని పేరు వస్తుందని చెప్పి ఇతడు వ్యతిరేకించి, ఇతని పేరు వస్తుందని చెప్పి అతను వ్యతిరేకిస్తున్నారంటే వాళ్ళ గురుస్థానం లేదు. మా పీఠమే గొప్పది, మా ధర్మమే గొప్పది, మాదే ఉన్నతమైంది అలా ఉండడం అనేది అన్యాయం ఆలోచన. ఇంకా వాళ్ళ పక్వతకు పరిపక్వత రాలేదు, లిమిటెడ్ మైండ్లోనే ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క బృహస్పతి శుక్రాచార్యుడు చర్చించాడు. అప్పుడు శుక్రాచార్యుడు దాన్ని స్టడీ చేసి గురుదేవా
పెద్దగా ఇది కూడా కష్టమే. మానవులకు సమయం అనేది అంత ఉండదు. జీవించడానికే సరిపోతుంది, బ్రతుకు తెరువు చూసుకోవడానికి సరిపోతుంది. నీతి శాస్త్రాన్ని ఇంత పెద్దగా చదవడానికి కష్టం కాబట్టి దీన్ని నేను కాస్త సూక్ష్మీకరిస్తాను అని చెప్పి బృహస్పతి దగ్గర దాన్ని తీసుకొని శుక్రాచార్య మళ్ళీ స్టడీ చేసి 3000 నుంచి 1000 అధ్యాయాలు పెంచారు. అయితే ఇంకా బాగుంది సార్. 1000 అధ్యాయాలు వచ్చింది. శుక్రాచార్యుడు 1000 అధ్యాయాలు పెంచారు. తర్వాత కాలం గడిచే కొద్దీ మానవులకు ఆ 1000 అధ్యాయాలు కూడా కష్టమే. ఒక అధ్యాయం అంటేనే కొన్ని శ్లోకాలు ఉంటాయి. 100 ఉండొచ్చు, 200 ఉండొచ్చు, 50 ఉండొచ్చు. మనకు భగవద్గీత 18 అధ్యాయాలకు చదవలేక ముక్కుతున్నాం 700 శ్లోకాలు, 700 శ్లోకాలకి. ఇంకా ఈ అధ్యాయాలు అంటే ఒక్కొక్క అధ్యాయం 10 శ్లోకాలు అనుకున్నా 10,000 శ్లోకాలు అయితే అన్ని శ్లోకాలు ఎక్కడ జరిగేది పడ్డారు మానవులు అని చెప్పేసి తర్వాత ఋషులు మునులు ఆలోచన చేసి ఆ 1000 అధ్యాయాలను కూడా కుదించి 300 అధ్యాయాలు తీసుకొచ్చారు. అది ఇప్పటికీ స్థిరంగా పెరుగుతమై ఉంది. 300 అధ్యాయాలతో నీతి శాస్త్రం స్థిరపడిపోయింది. ఏం నీతి శాస్త్రం అనే పేరా సార్? నీతి శాస్త్రం అనే ఉంటుంది. ఆ నీతి శాస్త్రాన్ని న్యాయకోటి అనేటువంటి వాళ్ళు చదువుతున్నారు. న్యాయకోటి అంటే న్యాయశాస్త్రం తెలిసిన వాళ్ళందరూ చదవాల్సిందే. ఇప్పటికి రావాల్సిందే. అది ఎవరు దాన్ని ఆపలేదు, దాన్ని ఎవరు మార్చలేదు, దాన్ని ఎవరు నాశనము చేయలేదు. అది నీతి శాస్త్రం. ప్రతి ఒక్కరు దానికి వాళ్ళు రావాల్సిందే. ఎందుకంటే 1,00,000 శ్లోకాలు 1,00,000 అధ్యాయం అది సారాన్ని తీసి 10,000కు దాని సారాన్ని తీసి 5,000కు దాని సారాన్ని తీసి 3,000కు దాని సారాన్ని తీసి 1000 దాని సారాన్ని తీసి 300 అధ్యాయాలు తెచ్చితే అది ఎంత నిష్టగా ఉంటుంది, ఎంత పటువుగా ఉంటే ఎంత స్థిరంగా ఉంటుంది. స్టాండర్డ్స్ ఇంత పెద్ద వేదాలని కుదించి ఉపనిషత్తులను కుదించి బ్రహ్మసూత్రాలను కుదించి భగవద్గీతగా మార్చినారు కదా. భగవద్గీత 700 శ్లోకాలే, దాంట్లో ఒక్క శ్లోకం కూడా వేస్ట్ ఉండేది లేదు. అదేవిధంగా నీతి శాస్త్రం ఇక్కడ స్థిరీకరించబడింది. అప్పటి నుంచి అందరూ చదువుతూ వచ్చారు. ఆ విధంగా నీతి శాస్త్రము ఏర్పడింది. ఎందుకు నీతి శాస్త్రము అంటే అధర్మంగా ప్రవర్తించేటువంటి వాళ్ళు ధర్మంగా నడుచుకోవడం కోసం, ఎటువంటి అశాంతి సమాజంలో ప్రబలకుండా ఉండడం కోసం ఆ నీతి శాస్త్రం ఉపయోగపడుతుందని చెప్పేసి బ్రహ్మదేవుడు చేస్తారు. తర్వాత శాస్త్రం రెడీ అయిపోయింది, రాజనీతి శాస్త్రం రెడీ అయిపోయింది. అయితే రాజు లేడు కాబట్టి రాజు కోసం అని చెప్పేసి ఇంద్రుడు దేవతలను పిలుచుకునేసేసి బ్రహ్మదేవుని వెంట పెట్టుకునేసేసి మహావిష్ణుదేవుడు వెళ్ళారు. మహావిష్ణుదేవ ఒక రాజును మాకు ప్రసాదించాను. అతడు నీతి శాస్త్రాన్ని సమర్థవంతంగా అర్థం చేసుకొని తాను ఆచరిస్తూ 10 మందికి బోధిస్తూ నీతిబద్ధంగా రాజ్యపాలన చేయాలి. అందుకు తగ్గ సమర్థులైనటువంటి రాజును మీరు సృజించండి అని అంటే అలాగే అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు విరజుడు అనేటువంటి రాజు సృష్టించినాడు. మొట్టమొదటి రాజు భుజము నుంచి పృథుడు కదా సార్? విరజుడు మహాభారతం. ఆ విరజుడు అనేటువంటి రాజు సృష్టించాడు. ఆ విరజుడు సృష్టించిన తర్వాత నేను రాజ్యపాలన చేయలేను అని చెప్పేసి తాను అసమ్మతిని తెలిపినాడు. నేను రాజ్యపాలన చేయలేను అనుకుంటే సరే అని చెప్పేసి అతని కొడుకు రాజ్యపాలన చేసి అర్హత కట్టబెడతామని కర్దముని ఇచ్చినాడు. విరజుని కుమారుడు కర్దముడు ప్రజాపతి, కర్దమ ప్రజాపతి. ఆయన పిలిస్తే ఆయన కూడా నేను రాజ్యపాలన చేయని చెప్పేసి తాను కూడా తపస్సుకు వెళ్ళిపోయాడు. కర్దముడి కుమారుడు అంకుడు నీతి శాస్త్రాన్ని నేను అవపోషణ పడతా అని చెప్పేసి మొత్తం అవపోషణ పట్టేసి అంకుడు రాజు చక్కగా రాజ్యపాలన చేసి తదనంతరం అతని కుమారుడు నీతి రాజైన వేరే నీతి. నీతి శాస్త్రం గొప్పది కదా, తన కుమారుడికి నీతి అని పెట్టాడు. మృత్యువు అనేటువంటి మహానుభావుని కూతురును సునీతిని పెళ్లి చేసుకున్నాడు. సునీతి, నీతి సునీతి. ధ్రువుని నీతి వీర.
సురుచి సురుచి వాళ్ళు సునీతి వచ్చేసి ధ్రువుని తల్లి, తల్లి సార్. సురుచి వచ్చేసి చిన్న భార్య, చిన్న భార్య సార్, సావిత్రి తల్లి. తన భార్య చిన్న భార్య. సరే, సునీతిని పెళ్లి చేసుకున్నాడు కానీ నీతిగా లేదు. పేరుకు మాత్రమే నీతి, నీతి పేరుకు మాత్రమే. నీతి. అందరూ పేరు పెట్టుకుంటున్నారు కదా ఇప్పుడు కూడా. ఓ, గాయత్రి అని, ఆ గాయత్రి ఎలా అంటారు? ఎట్లా గయ్యాలాగా ఉంటుంది. గాయత్రి పేరు గాయత్రి లాగా కూడా గయ్యాలాగా ఉంటుంది. గాయత్రి అనే వాళ్ళు వస్తారు అక్క, లక్ష్మి అక్క. అందరూ కాలేదు, ఉన్నవాళ్ళు బాధపడతారు. ఆ లక్షణాలు ఉండేవారు కదా. ఉపనిషత్తు ఒక మాట అంటుంది, శివుణ్ణి ఆరాధించడం అంటే శివుడిలాగా రూపొందడం. ఉపనిషత్తు చెప్పే మాట, శివుని ఆరాధించడం అంటే శివునిలాగా రూపొందడం. ఆయన ఎంత సమచిత్తంతో నడుచుకున్నాడు. వాళ్ళు రాక్షసులు కావచ్చు, దేవతలు కావచ్చు, అందరికీ సమానంగానే వరాలు ఇచ్చాడు. ఎవరిని తక్కువ చేయలేదు, ఎవరిని ఎక్కువ చేయలేదు. అతని చెమట బిందువు నుంచి పుట్టుకొచ్చినటువంటి లోహితాంగుడైన వాడు ఎంత విమర్శిస్తా ఉంటాడు శివుడు. నా తాండవం చేసినప్పుడు ఆ చెమట వస్తుంది పరమశివునికి. ఆ చెమట బిందువు ఒకటి నేల మీద పడుతుంది. నేల మీద పడితే ఆ చెమట బిందువు నుంచి పుట్టుకొచ్చినటువంటి వాడు లోహితాంగుడు. అది పెరిగే కొద్దీ తల్లి భూదేవి పెంచింది, పాలించి భూదేవత తల్లిగా స్వీకరించింది, తన కుమారుడిగా స్వీకరించింది. లోహితాంగుడు పాలించి పెంచింది. తర్వాత కొద్ది పెద్దవాడే కానీ పిల్లగాడే కానీ అంధకాసుడు అంటూ చూసుకుంటాడు. నేను తీర్చిదిద్దుతాను అంధకాసుడు. సహవాస దోష ప్రభావం చేత పరమశివుని కొడుకై ఉన్నప్పుడు పరమశివుని అంశగత అయినప్పటికీ అంధకాసురుని యొక్క సంరక్షణలో వృద్ధి చెందడం వల్ల నకారత్వంతో అతడు నిండిపోయినాడు. నకారం అంటే నాదే గొప్ప, నేను చెప్పింది జరగాల, నా పద్ధతులే నడవాలా అనేటువంటి అహంకారం, నాస్తికత్వం, అన్నీ నాతోనే ఉంటాయి అంటారు. అలాంటి తత్వంతో పెరిగినాడు. అతడు పరమశివుడితో ఎదురునే మాట్లాడతాడు. నువ్వు ఎంత దుర్మార్గుడు తెలిసినా నీకై నువ్వే కష్టాలు తెచ్చిపెడతావు. కష్టాలు తెచ్చిపెట్టేది నువ్వే. అంత అయిపోయిన తర్వాత నువ్వు పోయి కష్టాలు పడుతున్నారని చెప్పేసి నేను తట్టుకోలేక నేను ప్రార్థిస్తుంటే అప్పుడు పోయేసి ప్రత్యక్షమయ్యి ఏం వరంటారు ఇది నీ తత్వము అంటాడు. నిజమే కదా సార్ ఒక రకంగా. అందుకే నకారాత్మకంతో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అలా కాదు సార్, ఇప్పుడు భగవంతుడే కదా సార్ అందరినీ ఆడించేది. మనం నిమిత్త మాత్రలుగా ఉన్నప్పుడు అది మాయ, భగవంతుడు ఆడించేది కాదు. ఆయన చేతిలో తోలుబొమ్మలు మాయలో నువ్వు ఉండాలి, కానీ మాయా చేతిలో నువ్వు పోయినప్పుడే నీకు అది ఆడిస్తుంది. ప్రతి ఒక్కరిలో కూడా విచక్షణ జ్ఞానము ఉంటుంది. అదే మాట చెప్తాడు ఇక్కడ పరమశివుడు. లోహితాంగుడు నానా రకాలుగా ప్రలాపాలు చేస్తాడు. ఇద్దరి మధ్యలో శివుణ్ణి నింద చేస్తాడు. చేస్తూ ఉంటే అందరికీ కూడా చాలా కోపం వస్తుంది. పరమశివుని ఇంతగా దూషిస్తున్నాడు వీడు అని చెప్పేసి కుమారస్వామికి రక్తం వెళ్ళిపోతుంటుంది, విఘ్నేశ్వర స్వామికి కోపం వస్తుంది, ఇంద్రాది దేవతలకి కోపం వస్తూ ఉంటుంది, నందీశ్వరుడైతే కోపం వస్తున్నాడు. ఎప్పుడు దొరికితే చింపి పడేద్దాం పక్క అని అంత కోపం వస్తుంది వాళ్ళందరికీ కూడా. పరమశివుడు ఎదురుగానే మాట్లాడుతుంటే పరమశివుడు అంతా విన్న తర్వాత ఇంత ప్రశాంతంగా లోకితంగా నువ్వు మాట్లాడుతున్నది సత్యమే, నువ్వు చెప్తున్నటువంటి మాటల్లో అసత్యం గోచరించడం లేదు. అయితే సత్యాన్ని గ్రహించవలసి ఉన్నది. సత్యానికి నిజానికి చాలా తేడా ఉన్నది. లోకితంగా అది నువ్వు గుర్తించాలి, సత్య శోధన చేయాలి. సత్యాన్ని నువ్వు గుర్తించకుండా నిజాన్ని మాత్రమే చూసుకుంటావు. సత్యతత్వాన్ని అర్థం చేసుకుంటే నీకు ఈ ప్రశ్నలే రావు. ఏమిటి సత్యము అంటే నువ్వు చూస్తున్నది పాక్షిక సత్యం మాత్రమే. వాస్తవిక సత్యాన్ని నువ్వు శోధించాల్సి
భగవంతుడు సృష్టిని నడిపిస్తున్నాడు, మా ఆధీనంలో ఉంటుందని మీరు అనుకుంటున్నారు. కానీ మేము కూడా సంరక్షకులం మాత్రమే. సృష్టి తన పని తాను చేసుకుంటూ వెళ్తూ రక్షించడం కోసం మాత్రమే నేను ఉంటాను. మేము త్రిమూర్తులను కూడా. ఇకపోతే మాయా ప్రభావానికి గురైనటువంటి మానవుడు దోషాలు చేస్తాడు, తప్పులు ఆచరిస్తాడు. ఆ తప్పులు ఇతని తప్పు చేస్తున్నానని తప్పుని తెలిసి కూడా చేయలేకపోతాడు. తద్వారా తాను దాని తగిన ఫలితాన్ని అనుభవిస్తాడు. వారి వారి కర్మలను బట్టే ఫలితాలు అనుభవించవలసి ఉంటుంది. లోకితంగా సత్కర్మలు ఆచరించినటువంటి వారు సంతోషములను కీర్తులతో వర్ధిల్లుతారు. దుష్కర్మలు ఆచరించినటువంటి వారు దుఃఖాన్ని అనుభవించగలరు. అది ఎవరికైనా అందరికీ సమానం. అది మీరు అర్థం చేసుకోవడానికి సత్యశోధన చేయవలసింది, పరిశీలించాల్సింది. నేను చెప్పినటువంటి దానిని శ్రవణము చేసినటువంటి దానిని మరణం చేసుకుని విచారణ చేసుకోవాలి. తర్వాత ఆ విచారణను ధర్మబద్ధంగా ఉందా లేదా అని గురువు దగ్గర కూర్చొని అర్థం చేసుకోవాలి, విచారించాలి. అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చి ధర్మమేదో అధర్మమేదో సత్యమేదో అసత్యమేదో తెలుసుకుని వర్తించాలి. దాని ప్రయత్నమే చేయవు. నీకు సత్యం ఎలా గోచరిస్తుంది అంటే, ఈ వితండవాదాలు విని నేను మోసపోవడానికి శంఖచూడుని కాదు నేను. నీ మాయా మాటలన్నీ నువ్వు కట్టిపెట్టు, నిన్ను వధించి తీరుతాను నేను. ఈ సమాజానికి నువ్వు పట్టిన చీడపీడ, నీవే సృష్టిని సృష్టిస్తున్నావు, లయం చేస్తున్నావు. చంపాలని చంపుతావు, బతికించాలంటే బతికించుకుంటావు. నీ భజన చేస్తే బతికిస్తావు, నీ భజన చేయకపోతే శిక్షిస్తావు. ఇది నీ ధర్మం. అందుకే నేను ఈ ప్రపంచం నుంచి, ఈ ప్రపంచాన్ని నీ మాయా బలంలో నుంచి మొత్తం విముక్తి చేయాలనుకుంటున్నాను. ఈ లోకాలన్నిటిని నీ మాయా భాష నుంచి విముక్తి చేసే తీరుతాను. ఇప్పుడు కాకపోయినా ఒకసారి ఎప్పుడైనా సరే వస్తా, నేను యుద్ధంలో ఓడిస్తాను, నిన్ను సర్వనాశనం చేస్తానని చెప్పేసి పరమశివుడు. అంటే పరమశివుడు ఏ మాత్రం పగపగా అనేది కూడా చేయలేదు. వీడా నన్ను చంపేది ఈ మోహకుడు అని మాట్లాడడం కూడా తప్పే. అది స్థితప్రజ్ఞత లక్షణం. రెచ్చగొట్టినట్టు కదా. నీలో శక్తి ఉండవచ్చు కాక, నీకు సామర్థ్యం ఉండవచ్చు కాక, నీకు జ్ఞానం ఉండవచ్చు కాక, పరిపూర్ణుడవే కావచ్చు కాక, పరిపక్వత ఉండవచ్చు కాక, అవతల వాళ్ళలో పరిపక్వత తక్కువ ఉండవచ్చు, జ్ఞానం తక్కువగా ఉండవచ్చు, తెలివి తక్కువగా ఉండవచ్చు, అజ్ఞానంతో మాట్లాడుతుండవచ్చు కాక, పగపగానని ఆ మొహం చూస్తూ పొర యుద్ధంలో అని మాట్లాడడం కూడా తప్పే. అందుకే పరమశివుడు అంటే చేయాలి. అందరూ కోపంతో ఊరిపోతున్నారు, తాను కేవలం మౌనమే వహించినాడు తప్ప గంభీరంగా తాను పలకలి మాట్లాడి. అప్పుడు పార్వతీమాత ఎందుకు స్వామి ఇంత శాంతంగా మాట్లాడుతున్నాడు, ఇంత శాంతంగా వస్తున్నాడు అంటే, అతడిలో బాల్యం నుంచి రాక్షసుని అదే అంధకాసుని యొక్క ప్రభావం చేరుకున్నది కాబట్టి అతను ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు. మనం ఓర్చుకుంటూ అతని మార్గాన్ని మరణించవలసి ఉంటుంది అని చెప్పేసి తాను చెబితే వినడంగా లేడు. తద్వారా దధీచి మహర్షి యొక్క కుమారుడు పిప్పలాద మహర్షి, దధీచి మహర్షి చనిపోయినాడు. దేనికోసం అంటే వృత్రాసుని సంహరించడం కోసము పరమశివుడికి పరమభక్తుడు దధీచి మహర్షి, త్యాగానికి ప్రతీక. ఎంతటి విపత్తు కాలంలో కూడా పరమశివుడిని స్థుతించినటువంటి వాడు, పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వాడు, మహాభక్తుడు పరమశివునికి. పరమశివుడు కూడా ఏదైనా ఒక కార్యం నిర్వర్తించాలంటే దధీచి మహర్షిని పిలిపించి అతని తన పనిముట్టుగా వాడుకునేటువంటి ఫలానా కార్యం ఇలా చేయించాలి కానీ చెప్పి చేయించేటువంటి దానికి అర్హత పొందినటువంటి వాడు మహావిష్ణువు. నాలుగు జట్లను అందరికీ ఓకే, పరమశివుడే ఓకే, కానీ మహావిష్ణువుకి ఎక్కువ దగ్గరగా ఉంటాడు కదా. ఆ విధంగా పరమశివునికి
అతి దగ్గరగా ఉండి పరమశివుని మెప్పించినటువంటి మహాభక్తుడు మహర్షి పిప్పలాచి. దధీచి మహర్షి. ఆ దక్ష యజ్ఞంలో కూడాను దధీచి మహర్షి పెట్టిన శాపాలు బాగా తగిలినాయి దక్షిణకి. దధీచి మహర్షి అంత పవిత్రుడు, పునీతుడు, పార్వతీమాత గారు సతీదేవికి మార్గదర్శనం చేసినటువంటి వాడు గురువుగా. సతీదేవికే శక్తి స్వరూపినికే దధీచి మహర్షి మార్గదర్శనం చేసి పరమశివుని పట్ల స్థిరమైనటువంటి ప్రేమ కుదిరేటట్టుగా చేసినటువంటి వాడు కూడా దధీచి మహర్షి. అతడు వృత్తాసుర సంహారం కోసమై ఇంద్రాది దేవతలకు తన జీవితాన్ని త్యాగం చేశాడు. తన వెన్నుముక వజ్రాయుధంలాగా వాడు ఉపయోగించుకున్న దానికి నీ వెన్నుముకను దానం చేసి స్వామి పోయాడు ఇంద్రాది దేవతలు. నీ వెన్నుముకను దానం చేస్తే మేము వృత్తాసురం చంపేస్తామనేసి. అంటే నీ వెన్నుముక నిమ్మడానికి అడగడం అంటే ఏం చెప్తాము? నీ ప్రాణము వదిలేది. దానికి పరమశివుని స్తుతించి దర్శనం చేసుకుని చాలు స్వామి నాకు ఈ జీవితం లోక కళ్యాణం కోసం నా దేహం ఉపయోగపడుతుంది అంటే అంతకంటే భాగ్యమే. ఏ భూమిలోనో ఏ నిప్పులోనో కాలి ఈ దేహం నశించిపోవడానికంటే లోక సంక్షేమం కోసం ఈ దేహం ఉపయోగపడితే అంతకంటే కావాల్సిందే స్వామి అని చెప్పేసి పరమశివుని పాదాలను తాకి నమస్కరించి ఆనంద భాష్పాలు గాలుస్తూ పరమశివుని దర్శించుకొని స్పర్శించి తన ఆశ్రమానికి వచ్చి యోగనిష్టలో కూర్చొని ఆ పరమశివుని స్మరిస్తూ తన జీవితాన్ని పరమశివుని ఐక్యపరుస్తారు. తర్వాత దేహాన్ని వాళ్ళు విడదీసుకొనేసేసి వెన్నుముకను వజ్రాయుధంగా ప్రతి చిన్న ఎముక ముక్క కూడా వదిలిపెట్టకుండా అన్ని ఆయుధాలకు వెపన్స్ కన్నిటికి అంతర్భాగంలో పెట్టినామంటే అయిపోయాయి. చిన్న పాయింట్ అంత పెట్టినా కానీ చాలు. వజ్రాన్ని ఏ విధంగా పెడితే వజ్రంతో పోయొచ్చు, వజ్రాన్ని వజ్రంతో పోయొచ్చు. ప్రతి ఒక్క చిన్న ఎలుక ముక్క కూడా వదిలిపెట్టకుండా అన్ని వెపన్స్కి వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఆయుధాలన్నింటికీ దాన్ని నిక్షిప్తం చేసింది. అది పోయి తగిలినంత రాష్ట్రంలో గుడ్డ పగిలిపోతాయి అంటే అనుభవం ఉన్నట్లేదు. ఎందుకు అట్లా వచ్చిందంటే ఆయనకు ఆ శక్తి. దేవతలందరూ ఒకప్పుడు యుద్ధాలన్నీ అయిపోయినాయి, ఇంకా ఏం పని లేదు, రాకుండా చచ్చిపోయినాడు. ఇంకా బాబు ఈ ఐదంతా మాకు పని లేదు స్వామి, మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పేసి ఇచ్చిపోయింది. అవి చాలా ఏళ్ళ నుంచి అట్లే గుర్తుపట్టుకోవాలి. అర్థంగాను కూడా ఉన్నాయి అసలు. దానికి అస్త్రశస్త్రాన్ని కూడా ఆమె తన మంత్రశక్తితో ప్రోక్షించి మొత్తం తాగేసింది, మింగేశాడు. ఊరికి ఆశ్రమాలు కాదు. తద్వారా దేహమే ఒక పెద్ద ఆయుధమైపోయింది, వజ్రతుల్యమైపోయింది. అన్ని ఆయుధాలు దేహమే వజ్రాయుధమైపోయింది. అందుకు ఆ వజ్రాయుధం చంపితేనే వాళ్ళు వచ్చేది. మహావిష్ణువు సూచన ఇస్తాడు. పరమశివుని భక్తుడైనటువంటి వాడు పరమశివుని ఆశీర్వాదం. నాకు ఎప్పుడో ఒక డౌట్ ఉండేది సార్, ఎందుకు దధీచి మహర్షినే ఎంచుకున్నారు వజ్రాయుధం కోసం? ఇప్పుడు క్లియర్ అయింది. సత్సంగాలు కూర్చుంటూ ఉంటే జ్ఞానం ఎన్నో సందేహాలు అడగకుండానే తెలియదు. ఆ విధంగా పరమశివుడు ఎంత సమదృష్టితో వ్యవహరించినాడంటే అంత సమదృష్టితో వ్యవహరించినాడు. అతనికి ఆ లోహితాంగునికి మార్గదర్శనం చేయడం కోసమని గురువుగా ఆ దధీచి మహర్షికి కుమారుణ్ణి పిప్పలాద మహర్షిని నియమించింది. అతనికి దాదాపుగా ఆ లోహితాంగునికి 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా, ఆ జ్యోతిర్లింగాల యొక్క మహిమల గురించి తెలియజేస్తే అతనికి కొద్దిగా బుద్ధి మారుతుంది, మనసు మారుతుంది, శివుని పట్ల భక్తి పెరుగుతుంది అని చెప్పేసి పిప్పలాద మహర్షి శత విధాన ప్రయత్నం చేస్తారు. అతనికి ఒక గురువు ఆరోగ్య ఉంటాడు. అతని పేరు దేవకంపడు. మొదటి నుంచి ఇంతప్పటి నుంచే అంధకారంలో ఉద్భవంతో పెరిగినప్పటికీ వీరిద్దరికీ కూడా గురువుగా, ఆధ్యాత్మిక గురువుగా దేవకంపడు ఉండేవాడు. యుద్ధ విద్యలన్నీ నేర్పించారు, ఆయా విద్యను నేర్పించారు దేవకంపడు. తర్వాత అతను కూడా పిలుచుకొని వస్తాడు ఈ గురువు దగ్గరికి. ఈయన దగ్గర కొన్ని విషయాలు తెలుసుకో అని చెప్పేసి దేవకంపడు కూడా ఈ పిప్పలాద మహర్షి దగ్గరికి వచ్చి కూర్చొనేసి కథ చెప్తాను. కథ అంతా వింటాడు. నువ్వంతా పరమశివుని బదిలీ చేస్తున్నావు అంటాడు. నువ్వు పరమశివుని భక్తుడు కదా, అందుకు బదిలీ చేస్తున్నావు అంటాడు. కథ అంతా విని అది కూడా చాలా ర్యాష్గా మాట్లాడాడు గురువుతో మాట్లాడి కూడా.
భయపెట్టేటువంటి వాడు. మన దగ్గర రాజధాని దేవకంపరుడే కంట్రోల్ చేసేవాడు అతన్ని. అంత ఆవేశంతో ఉండేటువంటి వాడు. ఈ విధంగా పరమశివుని స్థుతించడం అంటే పరమశివునిలాగా తయారు కావాలి. పేర్లు పెట్టుకున్న తర్వాత నీతి దగ్గర నుంచి ఎంత తక్కువ పోయింది. మంచిగా పేరు పెట్టుకున్న తర్వాత పేరు తగ్గట్టుగా నడుచుకోవాలనిపించింది. ఆ నీతి సునీతిని వివాహం చేసుకొని అతడు ఏం చేశాడంటే విషయలోలుడై విషయాసక్తుడై సమాజంకు ప్రజలకు చీడపీడలాగా తయారయ్యాడు. దాంతో ఋషులందరూ కూడాను మునులందరూ కూడాను వాళ్ళను బాధిస్తున్నాడు. ఋషుల్ని మునులందరినీ బాధిస్తాడు, ప్రజల్ని పీడిస్తున్నాడు. ఎట్లంటే అట్లా విషయంలోడు అయిపోయినాడు. ఇంద్రియ సుఖాలకు ఆలవాలం అయిపోయాడు. ఇంద్రియ సుఖాలకు బానిస అయిపోయాడు. అలా బానిస అయిపోయేసేసి తాడు దుర్మార్గులుగా తయారైతే ఋషులకే కోపం వచ్చింది. ఋషులకే కోపం వచ్చేసి మేమిచ్చిన నీతి శాస్త్రాన్ని చదివి రాజ్యపాలన చేయడం దుర్మార్గుడా అంటే దుర్మార్గుడు అయిపోతే ఎట్లా అని చెప్పేసి మంత్రశక్తులు ఉపయోగించి అని చంపేశారు. మంత్రజాతం తీసి అట్లా స్మరణ మీద కొట్టేస్తే దమ్మని పడిపోయినాడు. నీతి చనిపోయినాడు. ఋషులు చంపేశారు మంత్రశక్తి. తర్వాత అతని కుడి తొడను ఋషులందరూ కలిసి కూర్చొనేసేసి కుడి తొడను చేసినారు, మర్దన చేశారు. ఇలా మర్దన చేస్తే ఆ కుడి తొడ నుంచి ఒక నిషాదుడు పుట్టుకొచ్చాడు. నిషిద్ధి అన్నాడు. అతడు నల్లగా, కళ్ళెర్రగా, పొట్టిగా, దుబ్బగా, వికారంగా పుట్టాడు. అతడు లక్షణాలన్నీ రాక్షస లక్షణాలు. వాని నీతివంటి లక్షణాలు నేను వచ్చాయి. నిషాదుడు అంటేనే రాక్షసుడు. నిషిద్ధి అన్నాడు. ఇతడు పనికిరాడని చెప్పేసి తననేసి అతడు వింధ్యా పర్వత ప్రాంతాలకు వెళ్ళి అక్కడంతా కూడా పూర్వకర్మలు చేసుకుంటూ వాళ్ళ సొంత జనత కూడా పెంచి చేసుకున్నాడు. నిషాదుడు అన్నారు. అతను ఉపయోగంగా అట్లా మాంసాహార రక్షణ చేస్తుంది. తర్వాత కుడి చేతిని మర్దించినాడు. కుడి చేతిని దేహాన్ని, శవం ఉంటుంది కదా, ఆ శవాన్ని మర్దించినాడు. మర్దిస్తే అందులో నుంచి వైన్యుడు అనేటువంటి వాడు జన్మించింది. వైన్యుడు జన్మిస్తే అతనికి వీళ్ళందరూ కూడా ఆశీర్వాదాలు ఇస్తారు. అతడు బాగా నీతిజ్ఞుడిగా జన్మించినాడు. చాలా చక్కగా పుట్టినాడు. రాజ్యపాలన కావాల్సినటువంటి అన్ని అర్హతలను అవకాశాలు పట్టినాడు. దేవతలందరూ కూడా సహకరించినాడు. వైన్యునికి మంచి రాజుగారుడు పేరు పొందినాడు. రాజ్యపాలన చక్కగా చేశాడు. ఆ వైన్యునికి శుక్రాచార్యుడి పురోహితుడైనాడు. ఇంద్రాది దేవతలు సంపదలు ఇచ్చినాడు. కుబేరుడు తండ్రిగా ధనం ఇచ్చినాడు. రాజ్యపాలన చేయడం అవసరం కదా. మేరు పర్వతం బంగారం ఇచ్చిందండి ఆయనకి. మేరు అన్ని సంపదలతో రాజుగా ఉండి చక్కగా రాజ్యపాలన చేయడం వల్ల రాజే దైవంగా పేరొందబడ్డాడు. అప్పటి నుంచి రాజే దైవం, రాజు దైవంతో సమానం అనే భావంతో ఒక భీష్మ పితామహుడు చెప్పడం జరుగుతుంది. వైనుడు, వైనతేయుడు వేరువేరా సార్? తర్వాత వర్ణాశ్రమ ధర్మాల గురించి ప్రశ్న వేస్తారు. రాజు ఎలా వచ్చాడు, ఎందుకు అవసరమైంది అంటే ఈ విధమైన చెప్తా వచ్చాడు భీష్మ పితామహుడు. ఇంకా వర్ణాశ్రమ ధర్మాల గురించి ధర్మరాజు అడిగాడు. ఏ వర్ణం వారు ఏ కర్మం నిర్వర్తించాలి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాల వాళ్ళు ఏ ధర్మాలు ఉన్నాయి. అలాగే ఆశ్రమాలు 4 ఉన్నాయి. బ్రాహ్మణ, బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము, 4 ఆశ్రమాలు ఉన్నాయి. అవన్నీ ఎలా, వాళ్ళ ధర్మాలు ఏంటి, వాళ్ళ లక్షణాలు ఏంటి, వాళ్ళు ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి, ఇవన్నీ కూడా తెలియజెప్తారు. అది నెక్స్ట్ వారు చేస్తున్నామని తెలియజేస్తుంది. ఈ 4 మాటలు అందరూ కనిపించేటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ పాదపద్మాలకు సద్గురు శ్రీ సాయినాథన్ పాదపద్మాలకు పుష్పాలుగా సమర్పిస్తూ మనకందరికీ త్రికరణ శుద్ధిని, త్రిగుణాత్మక స్థితిని, స్థితప్రజ్ఞను, విశాలమైన హృదయాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, లోక కళ్యాణకారక బుద్ధిని, ఆంతరంగిక భక్తులకు ఉండవలసినటువంటి అన్ని అర్హతలను అనుగ్రహించి ప్రశాంతమైన జీవితాన్ని ఆస్వాదించి లోక కళ్యాణం కోసం పనిముట్టుగా
సద్వినియోగం చేసుకోవాలని మనసు వాచాకరణ ప్రార్థిస్తాను. ఇంతటితో ముక్తాయం చేస్తాను. హరి ఓం తత్సత్. ఓం